టమాటా ఎగ్ కర్రీ కోసం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు టమాటాని మగ్గించుకోవాలి. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోండి. కారం మగ్గాక కూడా కొట్టేసుకొని కలపకుండా మూత పెట్టేసేయండి ఒక 2 నిమిషాలు. మసాలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టుకున్నామంటే టమాటా ఎగ్ కర్రీ రెడీ.